హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలో ఇంకా కూటమి సభ్యులు ఎవరి ఎజెండా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధమైపోయినట్లే కనిపిస్తోంది. మన తిరుపతిలో తొక్కిసలాట జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ సారీ చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడము కూటమి పెద్దలకు పెద్దగా నచ్చినట్లేదు. ఎందుకంటే అతను మన టీడీపీకి సన్నిహితుడు కావడము, ముఖ్యంగా ఇది కూటమిలో పెద్దలతో చర్చించకుండా ఇది పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా సభలలో డిమాండ్ చేయడము, ఆ తర్వాత లోకేష్ వచ్చి ఆ డిమాండ్కి మాకు సంబంధం లేదని చెప్పడం చూస్తే కొద్దిగా ఈ కూటమి బీటలు వారినట్టుగానే అనిపిస్తోంది. దానికి తోడు నిన్న చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు వచ్చినప్పుడు మైదుకూరు సభలో చంద్రబాబు స్టేజ్ పైనే ఉండగానే పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి సభాముఖంగా డిమాండ్ చేయడము, దానికి శ్రేణులు పెద్ద స్థాయిలో హర్షాతిరేకాలు ప్రదర్శిస్తూ సపోర్ట్ చేయడం చూస్తుంటే ఇంకా రాజకీయం కొత్తగా ఉండబోతుంది అని అనిపిస్తుంది. దానికి తోడు దీన్ని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా బలపరిచాడు, లోకేష్ డిప్యూటీ సీఎం కావాల్సిందే అని చెప్పి. చూస్తుంటే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి టీడీపీలో వాళ్ళకి పెద్దగా నచ్చినట్లేదు. అదేవిధంగా పిఠాపురంలో ఎవరైతే పవన్ కళ్యాణ్కి సీటు దానం చేశారో వర్మ కూడా పిఠాపురంలో జనసేన కార్యకర్తల పట్ల పెద్దగా సానుకూలంగా లేడు. ఎందుకంటే అక్కడ ఆయన్ను వాళ్ళు పెద్దగా ఖాతరు చేసినట్టు లేదు అని చెప్పి ఆయన కంప్లైంట్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే టీడీపీలో వాళ్ళకి ఎలాగైనా ఈ జనసేనను కొద్దిగా కంట్రోల్ చేయాలి అనే ఆలోచన వచ్చినట్టుంది. పవన్ కళ్యాణ్ ఇలాగ ఇండిపెండెంట్గా వెళ్తే ఇది లోకేష్కు భవిష్యత్తులో కష్టమనే అనిపించే విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం వ్యవహారాన్ని పైకి తెచ్చినట్టుగా ఉంది. గతంలో కూడా మనం చంద్రబాబు గారి ప్లాన్ ఏదైనా కూడా అమలు చేయాలంటే ఫస్ట్ దాన్ని ఇండైరెక్ట్గా కొద్ది మందితో చెప్పించి ఆ తర్వాత ఇంకొందరితో బలపరిచి తర్వాత ఇదే మొత్తం పార్టీ అందరి డిమాండ్ అన్నట్టు కూడా ప్రాజెక్ట్ చేయడం ఆయనకు అలవాటు. ఈసారి కూడా అదే టాక్టిక్ ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి పార్టీలో కొందరితో చెప్పిస్తున్నాడు. తర్వాత ఇంకా మెల్లిగా కొద్ది రోజుల తర్వాత చూస్తే ఇంకా కొంతమంది కూడా స్టార్ట్ చేస్తారు, మాకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి, లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని చెప్పి. ఆ తర్వాత ఇది తీవ్ర స్థాయిలో ఊపందుకున్న తర్వాత నిర్ణయాలు వెలువరిస్తారు. ఇది ఇంతకుముందు కూడా చంద్రబాబు ఫాలో అయిన టాక్టికే అది. కానీ ఈసారి ఇది నెక్స్ట్ టర్మ్లో ఎలాగో లోకేష్కి సీఎం పోస్ట్ రావాలి అంటే ఇప్పటి నుంచే దానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయాలి, సీడ్ ప్లాంటింగ్ చేయాలి, మొత్తానికి రూట్ అయితే క్లియర్ చేయాలి. ఆ రూట్ క్లియర్ చేయాలంటే వీళ్ళకి ప్రస్తుతానికి ఉన్న అడ్డు పవన్ కళ్యాణ్. ఆయన మాస్ ఫాలోయింగ్ ఇమేజ్ పరంగా ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగించే విషయము. ఏదో మన ఎలక్షన్ వరకు ఏదో ఒక విధంగా గెలవాలి కాబట్టి ఆయనతో టైపులు పెట్టుకున్నారు. కానీ ఇది ఇలాగే కొనసాగితే లోకేష్కి భవిష్యత్తు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఇప్పుడు ఈ డిమాండ్ పైకి తెచ్చి మెల్లిగా ఇంకా ఎవరి డిమాండ్లు వాళ్ళకు ఉండేటట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు. అంటే జనసేన వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తర్వాత టీడీపీ వాళ్ళు ఈ విధంగా ఉన్నారు, సయోధ్య సరిగా లేదని చెప్పి ఇంకా మెల్లిగా స్టార్ట్ చేస్తారు ఇది. సో దీనికి ఇంకొక కారణం కూడా ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్కువగా పుష్ చేస్తూ వాళ్ళకు ఆంధ్రాలో బీజేపీ ఓట్ బ్యాంక్ పెరగాలంటే పవన్ కళ్యాణ్ మాకు రైట్ క్యాండిడేట్ అన్నట్టు కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో ఇది కొంచెం చంద్రబాబుకి చికాకు కలిగించే విషయం. ఎందుకంటే జగన్కి ఎలాంటి నష్టం లేదు, ఆయన సింగిల్గా పోటీ చేశాడు కాబట్టి ఆయన తర్వాత కూడా సింగిల్గానే పోటీ చేస్తాడు. కానీ నెక్స్ట్ ఈ కూటమి ఇలాగే కొనసాగి పవన్ కళ్యాణ్ ఇంకా బలపడితే లోకేష్ షాడోలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది చంద్రబాబుకి ఇబ్బంది కలిగించే విషయం. కాబట్టి మెల్లిగా ఇప్పుడు తన ట్రేడ్ మార్క్ రాజకీయాలన్నీ ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు. లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ అధికారాలకు కొద్దిగా కత్తెరపడుతుంది. తర్వాత మెల్లిగా తనకున్న మీడియా ద్వారా కానీ లేకపోతే ఇంకా వివిధ మార్గాల ద్వారా లోకేష్ను ప్రొజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కల్లా ఆయన లోకేష్ క్యాపబిలిటీని ప్రపంచానికి చాటి చెప్పడము, లేకపోతే నెక్స్ట్ క్యాపబుల్ లీడర్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తాడు. సో కానీ ఈ కూటమిలో ఇంత తొందరగా ఈ డివిజన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే
ఎవరైనా కూడా ఇది 5 ఇయర్స్ కొనసాగుతుందని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే చంద్రబాబు మోటివ్ ఏంటంటే నెక్స్ట్ లోకేష్ను టీడీపీ సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేయాలి. సో అది చెయ్యాలి అంటే ఇప్పుడు ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడన్నట్టు కూటమిలో ఇద్దరు బలమైన క్యాండిడేట్లు ఉండి ఇద్దరు సీఎం పోస్ట్ కోసం కొట్టుకుంటే అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి మెల్లిగా పొమ్మనకుండా పొగబెట్టే విధంగా ఈయన రాజకీయాలు చేస్తారేమో చూడాలి. ఈ విధంగా స్టార్ట్ అయితే ఈ కూటమి 5 ఏళ్ళు కొనసాగుతుందా, లేకపోతే మధ్యలోనే ఈ విధమైన చర్యలతో ఇబ్బందులు కొని తెచ్చుకుంటారా? దీన్ని బీజేపీ ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఒకవేళ వీళ్ళు ఇలా సయోధ్యతో కొనసాగితే ప్రాబ్లం లేదు, కానీ ఒకవేళ వీళ్ళు ఈ విధంగా తయారైతే అది జగన్కి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది అనేది చూడాలి. ఒకవేళ వీళ్ళు ఈ విధంగా కొట్లాడుతూ ఉంటే దాన్ని జగన్ ప్రజల్లోకి మరో విధంగా తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అంటే వీళ్ళు అధికారం కోసం తప్ప ప్రజల సంక్షేమాని కోసం ఎలాంటి కూటములు కట్టలేదు. వీళ్ళకి అధికారమే పరమావధి, ప్రజా సంక్షేమము వీళ్ళకి అవసరం లేదని ఆయన ప్రొజెక్ట్ చేస్తాడు. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడము, లేకపోతే వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడానికి ఈ కూటమి ఇలా బలంగా కొనసాగుతుందా, లేకపోతే వీళ్ళ పర్సనల్ అజెండా ప్రకారం వెళ్తారా అనేది చూడాలి మనం.